ప్రైజ్ లార్డ్. దేవాది దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనము. మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగగునని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు అబ్రాము గారు దేవుని సన్నిధిలో బాధపడుతూ ఉన్నారు. అయ్యా, నాకు అన్నీ ఇచ్చావు, ఇదిగో సంతానమే లేదు, నా పరిస్థితి ఏంటి అని దేవుని సన్నిధిలో అబ్రహాము బాధపడుతూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు వెలుపలికి వచ్చి ఆకాశాన్ని చూపించి, ఆ నక్షత్రాన్ని లెక్కించడం నీ చేతనైతే లెక్కపెట్టి అబ్రహామా, నీ సంతానం ఎలాగగునని చెప్పి ఎంత గొప్పగా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారండి. ఈరోజు అదే వాగ్దానాన్ని, ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నారో తెలుసా? నీవు కూడా ఒక విషయంలో బాధపడుతున్నావు. అది నీ బిడ్డల విషయం అవ్వచ్చు, నీ గురించి అవ్వచ్చు, ఆర్థిక పరంగా అవ్వచ్చు. మరి ఏ విషయంలో అయితే ప్రభువా ఈ విషయంలో నాకు బాధ ఉంది అని నువ్వు బాధపడుతున్నావో, ఆ బాధను యేసు నామములో దేవుడు తొలగించబోతున్నారంతే. ఆమేన్. దేవుడు అద్భుతమైన రీతిలో కార్యము జరిగించి నీ జీవితంలో ఆ బాధను తొలగించబోతున్నారు. హల్లెలూయా. మీకు ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఎందుకు దేవుడు ఆకాశం వైపు చూపించాడు అని అంటే, దేవుడు ఆనాడు బాధపడుతున్న అబ్రహాముతో అంటున్నాడు, నీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో పైవానిగానే ఉంటారు కదా అని చెప్పి దేవుడు ఆ రోజు ఆ విధంగా చెప్పారు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఏ విషయంలో అయితే మహా దుఃఖపడుతూ ఉన్నావో ఆ విషయంలో దేవుడు ఆ బాధను తొలగించి నీకు మంచి ఆరోగ్యమును, నెమ్మదిని, ఉన్నతమైన స్థితిగతుల్ని దేవుడు నీకు, నీ బిడ్డలకు దయచేయబోతున్నారు ఆయన. ఆమేన్. ఆయనను నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ప్రార్థించే వారిని దాటి వెళ్ళేవాడు కాదు ఆయన. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు చూశాడు నీ ప్రార్థన. ఆయన అన్నీ కూడా గ్రహించిన దేవుడు, ఆయనకు సమస్తము తెలుసు. అందుకని ఈ వాగ్దానం ద్వారా ఈరోజు ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు ఈ వాగ్దానం వింటున్నావో, ప్రియ దేవుని బిడ్డ, మనుష్యునిగా నేనిస్తున్న మాట కాదు ఇది. సర్వోన్నతుడైన దేవుడు నిన్ను బలపరిచి నీకు ఇస్తున్న వాగ్దానం. మీకు తెలుసా, అబ్రహాము గారు దేవుని మాటను నమ్మారంట, అదే దేవుడు ఎంచాడు ఆయన్ని. ఈరోజు నీవు కూడా నీవున్న పరిస్థితులను బట్టి ఈ వాగ్దానాన్ని నమ్మడానికి నువ్వు వెనకడుగు వేస్తూ ఉండొచ్చు. కానీ సేవకునిగా చెప్తున్నాను, నువ్వు గనక ఈ వాగ్దానం నమ్మి, తండ్రి నేను నమ్ముతున్నాను ప్రభువా, ఈ వాగ్దానం నా జీవితంలో ఖచ్చితంగా నువ్వు నెరవేరుస్తావు తండ్రి అని నువ్వు విశ్వాసాన్ని కనపరచగలిగితే, దేవుణ్ణి స్తుతించి నువ్వు ప్రార్థన చేయగలిగితే గనక, ఆనాడు అబ్రహాము గారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా చాలా గొప్ప ఘనమైన కార్యాలు ఆయన చేయబోతూ ఉన్నారు. ఆమేన్. నమ్ముట వలనే దీవెన పొందుకుంటావు. విశ్వాసంతో ప్రార్థన చేయి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను మరచి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి సంతోషపడి ఈరోజు ప్రార్థించు. ఈరోజే ఘనమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.